ఏమనుకున్నా మంచిదే గాని మన రాష్ట్రం ఒక పెద్ద దిక్కు లేకుండా అయిందని అనిపిస్తుందోలా. అసలు సాదాసీదా జనాలకు బాధలొచ్చినా కష్టాల పాలైనా లీడర్లకు చెప్పుకుంటారు, ప్రభుత్వానికి బాధ చెప్పుకుంటారు. కానీ జనం చెప్పేదందుకు లైన్లు కడుతున్నా సర్కార్ల ఇనేటోళ్ళు మాత్రం కనబడతలేరట. ఎంత ఏడ్చుకుంటా చెప్పినా చెవుల శంఖ మూదినట్టే అనిపిస్తుంది చాలా మందికి. అందుకే కష్టాలలో ఉన్న జనాలకు మళ్ళా కారు పార్టీ కళ్ళల మెదిలింది. గుండె నిండా ధైర్యం ఇచ్చేది బీఆర్ఎస్ఏ అని పురాగా సమజైంది. అందుకే ఇప్పుడు కష్టాలలో ఉన్న జనాలు మన తెలంగాణ భవన్ గలమదొక్కుతుర్రు. సర్కారు ఏ తీర్ల గోసబెడుతుందో రామన్నకు చెప్పుకుంటురు. అగో నిజంగా ఈ మూసిని అందంగా ముస్తాబ్ చేసుడేందో గాని మన పట్నం జనాలు మాత్రం రోడ్డు పాలైతురు. బుల్డోజర్లతోని గోడలు గుల్చే సర్కారు స్కీము జనాలకు నిద్ర లేకుండా అవుతుంది. ఎప్పుడు ఏమైతుందో ఎవలీలు కూల్తుందో అని గజ్జ గజ్జ వణుకుతుర్రు. ఇండ్లు కూల్చొద్దని బతలాడుకున్నా కాళ్ళు మొక్కినా బాధలు చెప్పుకున్నా సర్కారు తరపున ఉయ్యి లేదు కుయ్యి లేదు. ఎట్లా వినిపిస్తుంది చెప్పొల్లా. అందుకే ఇప్పుడు జనం బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తుర్రు. రామన్న మీదనే ఆశలు పెట్టుకుంటురు. వాళ్ళ బాధలన్నీ మన కేటీఆర్ సార్కు చెప్పుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుర్రు. मजबूरी में लाते हैं ये सीएम, तो ये सीएम किसका का है? ये हमारे सका धोखा करे, ये धोखे का जवाब हम कोर्ट में देंगे या नहीं देंगे? कोर्ट में देंगे। हमारी भोली भाली औरतों को भटकाया गया, हमारी लेडीज को भटकाया गया। हमारी लेडीज अनपढ़ है, कोई पढ़े लिखे कोई ग्रेजुएट नहीं है, कोई सी जगह जाके ये काम करे। क्यों ऐसा? भाई पूछती आज ऐसा बली बैठा के क्यों ऐसा करे? आज तक हम नहीं आए, आज तक नहीं आए सर। आज हम आपको यहाँ तक खींचे, हमको खींचे जैसा नहीं, हम छोड़ने वाले नहीं है, ये बात याद रख लेना। అసలు కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన పాపానికి నిలువ నీడ లేకుండా చేసుడు ఇదేమన్నా న్యాయమా? తరికనేనా? ఇగో వీళ్ళకు లచ్చలున్నాయా కోట్లున్నాయా? ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను రాత్రికి రాత్రి గులగొట్టుడేంది అసలు? కండ్ల ముందే ఇండ్లు మాయమైతుంటే జనం దావకాండ్ల పడుతుర్రు. పాపం ఒగైనకు గుండెపోటు కూడా వచ్చిందట. అందుకే మన రామన్న వాళ్ళకు ధైర్యం చెప్తుండోల్లా. ఎవలేం రంది పడొద్దు, మీకు నేనున్నా అని హిమ్మతిస్తుండు మన రామన్న. ముఖ్యమంత్రి అనే మాట చెప్పినారు. అది వారు ఒక్కరి మాట కాదు, అందరి మాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట వారు చెప్పినారు. మమ్మల్ని ఇవాళ ఆక్రమణదారులు అంటున్నారు, మమ్మలను మా స్థలాలు దొంగ స్థలాలు అంటున్నారు, కబ్జా అంటున్నారు. మాది కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కొనుక్కున్న కాగితాలు మాట్లాడున్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టినాం. అన్ని కట్టినాక ఇవాళ వీడు వచ్చి ఇట్లా అడుగుతా అంటే మరి ఆ పైసలన్నీ ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టినా పైసలు, నేనే గవర్నమెంట్ కి ఇన్ని రోజులు ట్యాక్స్ కట్టినా, నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినా బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇన్ని రోజులు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా. మరి అవన్నీ ఎంత ఇస్తాడా నాకు? నన్ను ఇవాళ దొంగలు ముద్రేస్తున్నాడు, కబ్జాదారులను ముద్రేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి మాకు ఏమేమో ఇస్తాను మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పి సాదికా బేగం గారు అయితే చెప్పినారు. వారి బాధ అందరి బాధగా. ఇగో ఇప్పుడు హైదరాబాద్ జనాలకు బీఆర్ఎస్ పార్టీ కొండంత అండలేక కనబడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం పెడుతున్న గోస నుంచి గట్టెక్కిచ్చేది కారు పార్టీ చేతుల్నే ఉన్నదని నమ్ముతురు జనాలు. అందుకే రోజు 100 మంది పట్టకాయిదాలు పట్టుకొని తెలంగాణ భవన్కి వచ్చి గిట్లా గోస చెప్పుకుంటుర్రు వాళ్ళు పడే గోడును. ఇక రేవంత్ సారు చూస్తున్నావా సారు, వీళ్ళు ఏ పార్టోళ్ళు కూడా కాదు, సాదా సీదా జనాలు. ఈ జనాలల్లా మీకు కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మి ఓటేసినందుకు నట్టెట ముంచుడు ఏం నియత సారు? ప్రభుత్వాలు పనిచేయవలసినవి గరీబోళ్ళ కోసమే గాని గోసబుచ్చుకునేదందుకు కాదు కదా సారు.